వైసీపీ హయాంలో సహకార బ్యాంకుల్లో అవినీతి జరిగింది అన్నారు మంత్రి అచ్చెన్నాయుడు. దీనిపై విచారణతో పాటు తనిఖీలు చేయాలని ఆదేశించామని చెప్పారు. విచారణ తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. 2019 నుండి 2024 వరకు గల కాలంలో సహకార కేంద్ర బ్యాంకులో భారీ అవినీతి చోటు చేసుకున్న విషయం వాస్తవమేనని చెప్పి అడిగారు అధ్యక్ష సభ్యులు. అవునండి, అది వాస్తవం. రాష్ట్రంలోని కొన్ని జిల్లా సహకార బ్యాంకుల్లో అవకతవకలు, మోసపూరితమైన కార్యకలాపాలు చోటు చేసుకున్నాయి. 1964 ఏపీసీఎస్ చట్టంలో నిబంధనల కింద అవసరమైనప్పుడల్లా విచారణలు మరియు తనిఖీలను ఆదేశించడమైంది మరియు తదనంతర చర్యలు చేపట్టబడుతుంది. తర్వాత బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. 2019 నుండి 2024 వరకు గల కాలంలో సహకార కేంద్ర బ్యాంకులో భారీ అవినీతి చోటు చేసుకున్న విషయం వాస్తవమేనని చెప్పి అడిగారు అధ్యక్ష సభ్యులు. అవునండి, అది వాస్తవం. రాష్ట్రంలోని కొన్ని జిల్లా సహకార బ్యాంకుల్లో అవకతవకలు, మోసపూరితమైన కార్యకలాపాలు చోటు చేసుకున్నాయి. 1964 ఏపీసీఎస్ చట్టంలో నిబంధనల కింద అవసరమైనప్పుడల్లా విచారణలు మరియు తనిఖీలను ఆదేశించడమైంది మరియు తదనంతర చర్యలు చేపట్టబడుతుంది.